హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే, మేము అక్కడ పుట్టెంట్రుకలకని వెళ్ళాను కదా, అక్కడ బాగా ఫొటోస్ అయితే బాగానే దిగినాము. అసలు అక్కడ ప్లేస్ వదిలి రాబుద్ది అవుతలేదు. ఈ వీడియోలో మొత్తం మా గురించే ఉంటుంది, ఫొటోస్ అవి. ఇంకా నేను తీసుకొచ్చిన గిఫ్ట్ కానీ ఇంకా అవే ఉంటాయన్నమాట. వాళ్ళు తక్కువ ఉంటారు, నేను ఎక్కువ ఉంటాయి ఈ వీడియోలో. అన్నీ ఫొటోస్ అన్నీ గుర్తుండాలి కదా మనకు, అందుకోసం ఇక్కడ ఈ వీడియోలో అన్ని ఫొటోస్ యాడ్ చేసినాను అనమాట. చాలానే దిగినాము ఫొటోస్ అయితే, సెల్ఫీ దిగినాము. ఇంకా అట్లా పాప కూడా నన్ను తీసింది, అక్కడక్కడ కూడా బాగానే తీసింది అనమాట వీడియోలు, ఫొటోస్. ఇంకా పిల్లలు అందరం, మా కోడలు కూడా దిగింది. మరి ఈ ఫొటోస్ ఈ వీడియోలో యాడ్ చేసినా లేదో తెలియదు. నేనైతే చాలానే దిగినా. అసలు మామిడికాయలను వదిలేసి రాబుద్ది అవుతలేదు. ఇంక అక్కడే ఉన్నాము చాలాసేపు. అక్కడ వాళ్ళ పని వాళ్ళదవుతుంది, ఇక్కడ మా పని మాదవుతుంది అనమాట. ఇంకా మేము ఇక్కడే ఉండి ఫొటోస్ అవి బాగా దండిగా తీసుకుంటూ ఉన్నాము. సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాను అనమాట. మొత్తం తోటంతా, కానీ లైటింగ్ సరిగ్గా వచ్చలేనట్లుంది. తోటంతా తీద్దామన్నట్లు చుట్టూ ఒక రౌండ్ అట్లా తిరుగుతూ వీడియో తీసినాను. బాగుంది కదా అసలు, చూడండి ఎంత బాగుందంటే. నాకైతే అసలు ఎంత నచ్చిందంటే, ఎవరికైనా నచ్చుతుందిలేండి, నాకనే కాదు. పచ్చదనం అంటే నచ్చని వాళ్ళంటే ఎవరుంటారు చెప్పండి? ఒక్కరు చెప్పండి. అసలు ఎవరికైనా ఆ ప్లజెంట్, మనం అక్కడికి వెళ్తేనే ఆ ప్లజెంట్ ఫీల్ ఎవరికైనా. అసలు అంత ఎండలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళంగానే ఎంత కూల్గా ఉందంటే, అసలు ఇంకా ఫుడ్ కూడా వద్దు, అక్కడే ఉండిపోదాం చెట్ల కింద అన్నంత బాగుంది తెలుసా అక్కడ. అంత అసలు ఎండ అనేదే లేదు. ఇంకా అందరం ఇంటికి వెళ్ళిపోతున్నాము, అయిపోయింది. ఇంకా అందరూ వెళ్ళిపోతుంటే మేము అక్కడక్కడ కొన్ని ఫొటోస్ అవి తీసుకుంటూ ఉన్నాం అనమాట ఇంతసేపు. ఇంకా అది మా కోడలు కూడా ఉండింది నాతో పాటు. ఇంకా వెళ్తున్నాం. ఎండ బయటకు వచ్చేసరికి ఎండ వామ్మో చంపుతుంది ఎండ అయితే. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం మళ్ళీ జిస్టి అవన్నీ ఇంకో వీడియోలోనేమో యాడ్ చేసిన. ఇక్కడేమో కొన్ని ఫొటోస్ అదే మేము తీసుకొచ్చినాం కదా. మా ఆడబిడ్డ వాళ్ళేమో ఉంగరం ఏమో తెచ్చినారు, నేనేమో డ్రెస్సు చీర తెచ్చిన, బాబుకు డ్రెస్సు. అదే ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు తెస్తుంటారు కదా, ఇవన్నీ కామను గిఫ్ట్లు అంటే. ఇంకా అదే ఇక్కడ ఇస్తూ ఉన్నామన్నమాట. మేము ఫస్ట్ కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా ఇక్కడ వదిన వాళ్ళు ఇచ్చినాక నేను కూడా ఇచ్చినాను. వాడు మాత్రం ఇక్కడ మాత్రం మంచిగా కూర్చున్నాడు. ఇంకా కూలర్ వేసినాము, ఇంకా చల్లగా ఉందేమో. ఇంకా ఏడుపు ఆపేసి బాగా అసలు ఇంకేం ఆడుకున్నాడు తెలుసా. ఇంకా అప్పటి నుంచి ఇంకా అసలు ఏడుపు అనేది లేదు. ఆ కాస్త ఎంట్రుకలు తీసేంతసేపు మాత్రం వామ్మో రచ్చరచ్చలు అయిపోయినాడులేండి. ఇదేమో అదే ఇంట్లోకి వచ్చేదన్నమాట. బయట నుంచి వస్తే ఇట్లా ఖచ్చితంగా దిష్టి తీయాలి ఎవరికైనా సరే. దేవుణ్ణి చేసుకున్నా, ఇట్లా ఏదైనా చేసినా, ఊర్లో జరిగే ఏ తతంగమైనా ఇట్లా దిష్టి తీసి ఎర్రనీళ్ళు తీసి కొంచెం అట్ట కళ్ళు నిండు బిందె నీళ్ళతో కళ్ళు అట్లా కడిగి కొంచెం ముఖం తుడిస్తే అదొకటి. అదేంటంటే మనకు బయట మొత్తం అక్కడి నుంచి వచ్చింటాం కదా, ఊరి వాళ్ళ దిష్టి అట్లా అవన్నీ పోతాయి అన్నట్టు కొబ్బరికాయ కొట్టి ఎర్రనీళ్ళు అవన్నీ కూడా తీస్తారనమాట. తీసి ఇంట్లోకి వస్తే ఆడికి మనకు ఏ దోషాలు ఉండవు. అదే పచ్చపచ్చగా ఉన్నప్పుడు కొందరి కళ్ళు బాగుండవు కదా, అది మాత్రం నిజం. నరదిష్టి పడితే ఏదైనా ఇది అవుతుంది అనే మాట అయితే నిజం, అది మాత్రం. ఇంకా ఇక్కడేమో వదిన ఫస్ట్ ఇస్తుంది. ఇంకా రాగానే ఫస్ట్ ఇచ్చేస్తే ఇంకా మనం భోంచేయచ్చు. భోంచేసి మళ్ళీ నేను అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలనే ఉద్దేశంతో ఇంకా వదిన ఇస్తుంది. వదిన ఇచ్చినాక ఇంకా నేను కూడా ఇద్దామనేసి అక్కడే పక్కన నించున్నా. ముందు మేమే ఇచ్చినాములేండి కూర్చోబెట్టి. ఫస్ట్ వాడికి రింగ్ తొడిగిస్తుంటే వాడు చూడండి అసలు ఎంత బాగా చూస్తున్నాడంటే, ఏందో నాకు పెడుతుంది. నానమ్మ అవుతుందిలేండి, మా నానమ్మ ఏమో పెడుతుంది నాకు. నానమ్మనైనా కాదు, అమ్మమ్మ అవుతుంది మా వదిన. నేను నానమ్మనంటే వదిన అమ్మమ్మ కదా. చూడండి ఎంత క్యూట్ ఉన్నాడు కదా అసలు. వాడిని వగలు చూడండి, ఏం వగలు పడుతున్నాడంటే వాడు. అసలు ఏడుపు అంతా ఎట్టబోయిందో మరి అయ్యగారికి. ఇప్పుడు చూడండి ఒగలు పడుతున్నాడు. రింగ్ పెట్టేసరికి వానికి
ఇంకా ఏదో నాకు ఏమో పెట్టినారు అన్నట్లు మంచిగా ఇది చేస్తున్నాడు. మంచిగా కూర్చున్నాడు, బాగా ఫొటోస్కి బాగా స్టిల్స్ ఇస్తున్నాడు. ఇంకా ఇక్కడ నేను కూడా ఇస్తున్నాను అనమాట. ఇంకా నేను ఇచ్చిన తర్వాత ఇంక అందరూ వచ్చి ఇచ్చినారులేండి. ఇంక అవన్నీ నేనేమి షూట్ చేసుకోలేదు. ఇక్కడ వరకే చేసుకున్నాను అనమాట. ఇంకా మేము ఇచ్చేసి మేము బయటికి వెళ్ళిపోయాం. ఇరుగ్గా ఉందా అక్కడ, ఉడకపోస్తుంది. కూలర్ వేసినాంలేండి, అయినా ఇంక అందరు వచ్చి ఇవ్వాలి కదా, మనమే అక్కడే ఉంటే ఎట్లా అనేసి ఇంకా మేము బయటికి వెళ్ళిపోయినాము. అందరు వచ్చి ఇస్తున్నారన్నమాట 1 by 1. ఫస్ట్ మేమే స్టార్ట్ చేసినాము. మేము ఇచ్చిన తర్వాత ఇంకా ఫస్ట్ వదిన, తర్వాత నేను ఇచ్చినాక ఇంకా అందరూ వచ్చి ఇస్తున్నారు. కెమెరామెన్ ఉన్నాడులేండి అక్కడ. నా ఫోన్లో నేను తీసుకుంటున్నా, మళ్ళీ ఇక్కడ కెమెరామెన్ కూడా ఉన్నాడు. చెప్తున్నా కదా, నాకు అసలు మా వాళ్ళంతా ఎంత సపోర్ట్ అంటే నాకు ఫుల్ సపోర్టు. ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా పెరిగినారనమాట ఈ ఫంక్షన్ పోయి వచ్చినాక. అందరూ వీళ్ళు పెద్దోడు కూడా బాబుకు గజ్జలేమో తెచ్చినారు. ఇంకా తర్వాత చిన్నోళ్ళు వస్తున్నారు, వీళ్ళేమో మొలతాడేమో తెచ్చినారు. ఇంకా మంచిగా ఒక ఐటెం తెచ్చినారులేండి. వచ్చినారు న్యూ కపుల్స్ అనమాట వీళ్ళు. చెప్పిన కదా ముందు వీడియోలో, కొత్త జంట అనమాట వీళ్ళు. బాగున్నారు కదా, ముచ్చటగా. నాకైతే చాలా ముచ్చటేసింది వీళ్ళని చూస్తుంటే, మంచిగా అనిపించింది. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసి స్టార్టింగ్లోనే ఫస్ట్ లైక్ ఇచ్చేసి తర్వాత వీడియో కంటిన్యూ చేయండి. వీడియోలు ఏం లెంతీ పెట్టట్లేదు చూడండి, మీకోసమని చిన్న చిన్న వీడియో మొత్తం చూసేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో అస్సలు స్కిప్ చేయొద్దు, ఇంకా బాగుంటుంది అన్నమాట. లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి, ఓకేనా? మర్చిపోకండి లైక్ ఇవ్వడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.